సిట్ విచారణ నేపథ్యంలో తనపై కొన్ని ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. వదంతులను అవాస్తవాలను నమ్మొద్దని కోరారు. సిట్ అధికారులకు సహకరించానని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని వెల్లడించారు ఆయన. భవిష్యత్తులో అధికారులు మరోసారి విచారించినా సహకరిస్తానని నారాయణస్వామి స్పష్టం చేశారు. ఎలాంటి తప్పు చేయని తనపై ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు సైతం గమనిస్తున్నారంటున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారిని సుమారు 7 గంటల పాటు సిట్టు విచారణ చేపట్టి సమితి అధ్యక్షుడి నుంచి ఈ రోజు డిప్యూటీ సీఎం వరకు కూడా చాలా నిజాయితీగా పనిచేసినటువంటి ఆయనను ఈ రోజు ఒక ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తూ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులను, జిల్లాలో ఉన్నటువంటి ఆయన అభిమానులు కూడా కలత చెందే విధంగా ఈ రోజు ప్రచారాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఈ రోజు ఎంతో నిజాయితీగా ఉన్నటువంటి మీ పైన ఒక ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తా ఉంది, ఏ విధంగా చూడాలంటారు? ఎల్లో మీడియా అంటేనే మీకు అందరికి కూడా తెలుసు, అది కేవలం ప్రజల కోసం చేసినటువంటి నిర్ణయాల్ని, ప్రజల కోసం మంచి చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి పైన మొదటి నుంచి కూడా ఇట్లా ప్రచారాలు జరుగుతూ ఉంది. సిట్ వాళ్ళు వచ్చే లోపల అదేదో వాళ్ళు కల్పితం చేసుకుని, మీకు తెలుసు కదా వాళ్ళ కల్పితాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి అన్ని తెలుసు, ఆయనకి నా క్యారెక్టర్ తెలుసు, నా డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు కొన్ని క్వశ్చన్లు వేయటం జరిగింది. నేను క్వశ్చన్లకి జవాబు చెప్పినాను, వాళ్ళు నన్ను సహకరించారు, నేను వాళ్ళకి సహకరించినాను. ఇటువంటి దుష్ప్రచారం చేసే దాంట్లో ఎల్లో మీడియాకి మించిన దుష్ప్రచారం చేసేది ఏది ఉండదు. కాబట్టి ఎల్లో మీడియా దుష్ప్రచారాలు చేస్తారు. ప్రజలు కూడా ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని కూడా కనిపెట్టారు. కాబట్టి ప్రజలకి తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారని తెలుసు. ప్రధానంగా సిట్టు విచారణ బృందానికి తాను అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పడం జరిగింది అంటున్నారు. ప్రధానంగా ఎల్లో మీడియా కావాలనే తనపైన విష ప్రచారం చేయడం వల్ల తన అభిమానులు కలత చెందారని, తాను సమితి అధ్యక్షుడి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా నిజాయితీగా ప్రజలకు సేవ చేసుకున్నాను, ఒక దళిత నాయకుడు ఉన్నటువంటి తనపైన ఎల్లో మీడియా చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని ప్రజలు కూడా ఎవరు నమ్మవద్దని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.